డీలిమిటేషన్ పైన ఇంకా మేమేం చెప్పలే. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జరుగుతుందా జరగదా అనేది చెప్పలేం. జనాభా లెక్కలు తేల్చే తర్వాత పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయం. డీలిమిటేషన్ పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? దేశంలో డీలిమిటేషన్ పైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారని అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడము వారి చీకటి ఒప్పందానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఘాటు విమర్శలు చేసిరు. కాదనా మీరు మరి డీలిమిటేషన్ చేయనప్పుడు డీలిమిటేషను మీ మాటకు పెద్దగా వాల్యూ లేదు, మీ మాటకు వాల్యూ లేదు. అదే కేంద్ర ప్రధానమంత్రితోనో లేకపోతే హోంశాఖ మంత్రితోనో అధికారికంగా ఒక ప్రకటన ఇప్పించచ్చు కదా. మీరు ఇక్కడ స్థానికంగా మీరు మాట్లాడితే దీనికి ఏం పెద్దగా విలువనట్టయితే ఏం కనపడదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విషయంలో, డెవలప్మెంట్ విషయంలో మీరేమో నిధులు తీసుకొస్తురా అంటే మీరు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పారో తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది. ఇప్పుడు సౌత్లో బీజేపీ బలపడకూడదు అన్న కుట్రతోనే వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అంటే సౌత్లో కూడా మీరు గెలిచిరు కదా. మన కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉండే, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం ఉండి ఏం చేసింది? కొత్తగా డెవలప్ చేయకపోగా 40% కమిషన్ ఏందా అది? ఈ 40% కమిషన్ తోటి కుప్పకూలిపోయింది. అక్కడ కుప్పకూలిపోయింది. దానికి కారణం ఏంది? మీరు డెవలప్మెంట్ ఏం చేయరు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సుసంపన్నంగా ఉన్నాయి. ఇలా ఈ దేశ జీడిపిలో ఈ 4-5 రాష్ట్రాలే 36% ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నాయి. దేశ అభివృద్ధికి పాటు పడుతూ ఉన్నాయి. సంపద ఇక్కడ నుంచి పోతా ఉంది, అక్కడ తరుగుతూ ఉంది. మనం 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే పన్నుల రూపంలో మనకు తిరిగి 10 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉన్నది. సో కాబట్టి ఈ రాష్ట్రాల మీద పట్టు సాధించాలన్నటువంటి తాపత్రయంతో బీజేపీ ఉన్నది. ఆల్రెడీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన కాడి నుంచి దోపిడీ మొదలు పెట్టిర్రు. దిగిపోయినాక దోపిడీ ఈ 40% కమిషన్ తోటి అక్కడ ప్రభుత్వము కుప్పగూలిపోయింది. పోనీ అది అక్కడ పోనీ మా రాష్ట్రమే చూద్దాం. పోయినసారి 4 ఎంపీలు గెలిచిర్రు, ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచిర్రు. పోయినసారి నువ్వు ఒక్కనివే కేంద్ర మంత్రివి. ఎవరు? కిషన్ రెడ్డి గారు ఒక్కరే కేంద్ర మంత్రి. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రి. వారితో పాటు మిగతా ఇంకొక 6 ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 సెంట్రల్ మినిస్టర్లు 2 ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఇంతమంది ఉండి కూడా ఏమైనా ఉపయోగం ఉందా? సరే 6 అంటే 8లోనే 2 వస్తాయి కాబట్టి 6 వేసుకుందాం. ఇది ఇంతమంది ఉండి ఏమైనా ఉపయోగం ఉందా? రూపాయ ఏకాన పైసా. సరే మిమ్మల్ని 3-4 ఉన్నటువంటి ఎమ్మెల్యేలను 8 మంది తీసుకొచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. మీకు మంచి సీట్లే వచ్చినాయి. మీ బలానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి 3-4 ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలకు 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిరు మీరు. ఒక్కరిద్దరే ఉన్నటువంటి ఎంపీలకు 2019లో 4 అయినాయి, ఇప్పుడు 2024లో 8 అయినాయి. మీ బలం పెరిగినట్టే, 100% పెరిగింది. మరి పెరిగినప్పుడు అప్పుడు ఏం దేకపోతురి, ఇప్పుడు ఏం దేకపోతురి? ఇప్పుడు మీరు వచ్చినాక 2 బడ్జెట్లు పెట్టిర్రు, ఏమని ఇచ్చిరా? అప్పుడు గుడుసుననే, ఇప్పుడు గుడుసుననే. మరి 8 మంది గెలిచిన ఉపయోగం ఏంది? 2 కేంద్ర మంత్రులు ఉండి ఉపయోగం ఏంది? ఇంకా మీరు తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో మీరు అధికారంలోకి వచ్చి చేసేదే ఉంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 40% తింటిరి. ఇప్పుడు తెలంగాణలో మీరు ఉన్నా లేని జామ లెక్కనే రూపాయి మందం ఫాయిదా కూడా లేకపోయే. ఇంకా మీరు అధికారంలోకి వస్తారంట. వీళ్ళు అధికారంలోకి రాకుండా ఉండడం కోసం అడ్డుకుంటారంట కాంగ్రెస్, బీఆర్ఎస్, డిఎంకే, మిగతా పార్టీలు కలిపి. ఇక్కడ అధికారము రాకపోవడము ఇది కాదు మ్యాటర్. ఈ ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడేటువంటి మ్యాటర్. దక్షిణ భారతదేశము దేశ జీడిపిలో 36% సంపదనిస్తున్నప్పుడు ఆ లెక్క ప్రకారం డీలిమిటేషన్ చేయండి. మీరు మొత్తం సంపద మాది, దేశాన్ని మెజారిటీగా మేము సాగుతా ఉన్నాము. మమ్మల్ని మాత్రం జనాభా లెక్కల ప్రకారము పార్లమెంట్, లోక్సభ పునర్విభజన ఈ స్థానాలను పునర్విభజిస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి. దానికి మీరు మద్దతు తెలపాలి. నిజంగా అన్యాయం జరుగుతుందా లేదా చూడాలి.
మీరు ఎంత బీజేపీ నాయకుడైనా ఈ ప్రాంత బిడ్డనే కదా, తెలంగాణ వాడివే కదా. అప్పుడు ఏం చేయాలి? తెలంగాణకు నిజంగా అన్యాయం జరుగుతుందా జరుగుతలేదా ఏమవుతుందని చూడాలి. మీరు ₹1 తీసుకురారు, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే కనీసం నోరు తెరిచి చూడరు, మాట్లాడరు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా వీళ్ళంట ఇక్కడ మరి అధికారికంగా ప్రకటించినప్పుడు మీ ప్రధానమంత్రిలో లేకపోతే మీ కేంద్ర మంత్రి వీళ్ళు మాట్లాడాలి కదా, ఏమి లేదని చెప్పాలి కదా.